గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజానగరం ఎమ్మెల్యే రాజా గారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈసారి ఆయన కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారా లేదా? దాదాపు 70 నుంచి 80 మందిని వైసీపీ మారుస్తోంది అంటున్నారు. అందులో ఈయన ఉన్నారా? స్కిప్ అయ్యారా? అడుగుదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. మొత్తం ఎలక్షన్ మూడంతా స్టార్ట్ అయిపోయినట్టుంది కదా. సీట్ల విషయానికి వస్తే దాదాపు 70 నుంచి 80 మందిని చేంజ్ చేస్తున్నారు. కేవలం వాళ్ళు సరిగా పని చేయకపోవటం వల్లనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు సీఎం అని చెప్పేసి బయట నడుస్తూ ఉంది. తర్వాత వై నాట్ 175 అని అనుకుంటున్నది మారిపోయి వై నాట్ పులివెందుల అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో 70-80 మందిని చేంజ్ చేయటం అనేది చాలా పెద్ద డెసిషన్ అని అందరూ అంటూ ఉన్నారు, సీనియర్స్ అంతా కూడా. మీరేమంటారు? జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు సమీపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా, సమీకరణాల రీత్యా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త సంచలనాత్మకంగా ఉంటుంది ఆయన. బట్ అల్టిమేట్గా రిజల్ట్ వచ్చేసరికి డెఫినెట్గా దాని ఫ్రూట్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో ఇది తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళే ఒకసారి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే సమయానికి అది ఖచ్చితంగా సక్సెస్ అయినటువంటి సందర్భాలు చాలా చూసాం. సో ఇవాళ ఎవరినైతే మారుస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు ఏమి సమర్థత లేనటువంటి వాళ్ళనో లేకపోతే వాళ్ళకి చెడ్డ ఉందనో అనేటువంటి భావన కాదు. బట్ కొన్ని కాంబినేషన్స్, ఈక్వేషన్స్ అనేటువంటివి చూస్తూ ఉంటుంది ఏ రాజకీయ పార్టీని ఎన్నికలు సమీపించే సమయంలో. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పట్టుదల ఏంటి అని అంటే, మనం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టాం. ఇవాళ ప్రతి పేదవాడికి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడపలో వాళ్ళ చేతుల్లో నేరుగా ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని పథకాల ద్వారా అందిస్తూ ఉన్నాం. అటువంటప్పుడు ఎందుకు 175కి 170 స్థానాలను మనం గెలవకూడదు అనేటువంటి దాని ప్రశ్న. సో దానికి ఆయన టీంని ఇంకా మరిన్ని కాంబినేషన్స్ అవన్నీ కూడా కలిపి జోడిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం ఇది. ఇప్పుడు ఒక్కొక్కసారి టెండూల్కర్ని తీసుకొచ్చి ఆడించవచ్చు, ఒక్కోసారి ధోనిని తీసుకొచ్చి ఆడించవచ్చు. అంత మాత్రాన ధోని తక్కువనో లేకపోతే టెండూల్కర్ తక్కువనో కాదు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి, ఆ టైంలో ఎవరిని పెడితే బాగుంటుంది అనేది కెప్టెన్ అల్టిమేట్గా నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్పితే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. ఓకే, బట్ క్రికెట్లో మ్యాచ్లు, గ్రౌండ్లు, పిచ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ను ఆధారంగా చేసుకొని అటు ప్లేయర్స్ మారుతూ ఉంటారు. పైగా దానివల్ల పబ్లిక్ వచ్చే నష్టం కూడా లేదు. బట్ ఇక్కడ ఈ గ్రౌండ్లో, ఈ పొలిటికల్ గ్రౌండ్లో మాత్రం సరైనటువంటి లీడర్ లేకపోతే, సరైనటువంటి బౌలర్ లేకపోతే, సరైనటువంటి బ్యాట్సర్ లేకపోతే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలు. అవునా కదా? అవును, వాస్తవం అమ్మా. అందు గురించి అప్పుడు ఒకటి ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవం. దానికి తగ్గట్టుగానే ఇంకా టీంని స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా ప్రజలకు ఇంకా మెరుగ్గా ఇంకా మంచి సేవలు ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి. కానీ బయట జనం అలా అనుకోవట్లేదు, విశ్లేషకులు కూడా అలా అనట్లేదు. ఏమంటున్నారంటే పని చెయ్యట్లేదు, యాంటీ ఇన్కంబెన్సీ అనేది బాగా ఉంది, ప్రభుత్వం కూడా పని చేయట్లేదు అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అవుతుంది. 70 నుంచి 80 మందిని చేంజ్ చేస్తున్నారంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు పని చేయట్లేదు అని అర్థం కదా అనే మీనింగ్తో మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం నుంచి తర్వాత మళ్ళీ మరో నియోజకవర్గానికి మారారు. అంత మాత్రాన అక్కడ ప్రజలు ఆయన్ని వద్దు అని చెప్పినట్ట, లేకపోతే ఆయన ఏ కారణంతో అక్కడి నుంచి మరో చోటకి మారారు అనేటువంటిది ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పార్టీ తీసుకునేటటువంటి ఒక నిర్ణయాన్ని మరో రాజకీయ పార్టీ ఎప్పుడు అది తప్పు అని వేలెత్తి చూపించేటటువంటి కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈవేళ ఇది కరెక్టా, రాంగా, లేకపోతే ఇది మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేటువంటిది మనం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. మరో 2-3 నెలలు, మాసాలు ఆగితే ఆటోమేటిక్గా దీని తాలూకా రిజల్ట్స్ ఏంటనేటువంటివి తెలుస్తాయి. చాలా సందర్భాల్లో ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలని ఇది తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ అల్టిమేట్గా దాని రిజల్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇది కరెక్టే కదా, అన్న తీసుకున్న నిర్ణయం బాగానే తీసుకున్నాడు కదా ఆ వేళ అని చెప్పి ఫైనల్గా అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఇది మంచిగా జరుగుతుంది, అందులో ఏమో. జక్కంపూడి రాజా గారు సిట్టింగ్ ప్లేస్ నుంచే పోటీ చేస్తున్నారా, లేకపోతే మీరు కూడా నియోజకవర్గం చేంజ్ అవుతున్నారా? రాజానగరం నుంచే పోటీ చేస్తున్నారు. మీరు రాజానగరం, సీతానగరం రోడ్డు గత కొన్నేళ్లుగా అలా పెండింగ్లోనే ఉంది, అది అసలు నడుస్తూనే ఉంది, పూర్తి కాదు ఎప్పటికీ. ఇది పబ్లిక్లో ఉన్నటువంటి వెర్షన్.
దానికి ఏం సమాధానం చెప్తారు? ఎందుకు పూర్తి కావట్లేదు? ఎందుకు ఒక్క రోడ్డును పూర్తి చేయించలేకపోతున్నారు జక్కంపూడి రాజా గారు? దాదాపుగా 24 కిలోమీటర్లు పొడవైన రోడ్డు అమ్మా. ఇంత పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, లేకపోతే అప్పుడు పనిచేసినటువంటి ఆ నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గం ప్రతినిధులు కానీ ఏ రోజు పొరపాటును కూడా ఆ రోడ్డుని స్టాండర్డ్గా వెయ్యాలి, దాన్ని వైడెన్ చేయాలనేటువంటి ఆలోచన చేయలే. ఇవాళ మనం వచ్చిన తర్వాత 5.5 మీటర్స్ వెడల్పులో ఉన్నటువంటి రోడ్ని దాదాపుగా 20 మీటర్ల వెడల్పు చేస్తూ ఉన్నాం. అంటే ఎగ్జిస్టింగ్ 2 లేన్ రోడ్ని 4 లేన్ రోడ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే విలేజ్ లిమిట్స్లో సీసీ రోడ్ని కానీ, సీసీ డ్రైన్స్ని కానీ నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తాం. సో ఎప్పుడైతే వైడనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి, చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే కొన్ని ఎప్పుడో కట్టేసిన ఇల్లులు, లేకపోతే ఇటువంటి అన్ని ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసుకుంటూ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ వేసుకుంటూ కింద నుంచి రోడ్ ఫార్మేషన్ చేసుకుంటూ రావాలి. వాళ్ళకి కొత్తగా ఉన్న రోడ్డు మీద మళ్ళీ రోడ్ వేయడం కాదు, అది మనం కొత్త రోడ్ని తయారు చేస్తూ ఉన్నాం. సో అట్లా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మధ్యలో కోవిడ్ సందర్భంలో కాస్త ఆలస్యమైంది. వర్క్ మొదలుపెట్టి సుమారుగా ఒక 2.5-3 సంవత్సరాలు అయింది. సో ఈ 2.5-3 సంవత్సరాలు ఇప్పుడు దాదాపుగా ఒక 85-90% పూర్తి కావచ్చు. చివరి 15%, 10-15%లో ఉన్నాం, కంప్లీట్ చేసేస్తాం. డెఫినెట్గా ప్రజలు ఈవేళ వెళ్ళి మీరు చూస్తే అసలు బహుశా గతంలో ఎప్పుడు వాళ్ళు ఊహించి ఉండరు. డెఫినెట్గా మళ్ళీ ఇంకొకరు ఎవరు ఈ పని చేయగలరు అనేటువంటి ఆలోచన కూడా చేయరు. ఈవేళ కేవలం మన ప్రభుత్వం ఉంది కాబట్టి, నేను అక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఈవేళ పని చేయగలిగాను. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేసి ఒక సామెత ఉంది, తెలుసు కదా మీకు. అలాంటప్పుడు మీరు తలుచుకుంటే, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా శాసనసభ్యులుగా మీరు కానీ తలుచుకుంటే 3 ఏళ్ల టైము 24 కిలోమీటర్లకు సరిపోదా? అంటే రాజు తలుచుకుంటే ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఛాలెంజెస్ ఉంటాయి కదా. ఒక పక్కన ఇప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ నడుస్తాం. సీఎం గారు ఏదైతే ఎలక్షన్లో మనం పలానా పని చేస్తాము అని చెప్పి ప్రజలను ఓటు అడిగాము, వాటిని ఖచ్చితంగా మనం అమలు చేసి తీరాలి అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఆయన వెళ్తా ఉన్నాం. అది కూడా ఎట్లా, ఒక యాన్యువల్ షెడ్యూల్ ఇచ్చి, ఒక క్యాలెండర్ ఇచ్చి, పలానా డేట్లో రైతు భరోసా వేస్తాం, పలానా డేట్లో అమ్మఒడి వేస్తాం, పలానా డేట్లో చేయూత, ఆసరా ఇట్లా వేసుకుంటాం. సో ప్రతి నెల కూడా గవర్నమెంట్ మీద ఒక పక్కన ఇవి, ఇంకో పక్కన పెన్షన్లు, ఇవన్నీ కూడా కాస్త వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించి కొంచెం గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ అనేటువంటిది ఉంది. అటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్కి సంబంధించి కూడా సమానంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే సంక్షేమ పథకాల కంటే, ఆ రకంగా చూసినప్పుడు సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి పథకాలే చాలా ఇంపార్టెంట్ కదా అనే యాంగిల్ కూడా నడుస్తూ ఉంది బయట. అంటే అభివృద్ధి అనేటువంటిది ఒక్కొక్కరి కోణం ఒక్కొక్కలా ఉంటుంది. అది ఒకరు బహుశా ఒక పెద్ద రోడ్ వేసి, ఒక పెద్ద బిల్డింగ్ కట్టి, అద్దాల మేడ కడితే అదే అభివృద్ధి, అంతకు మించిన అభివృద్ధి ఇంకోటి లేదు అని చెప్పి ఒకరు అనుకోవచ్చు. ఒకరు అభివృద్ధి అనేటువంటి కోణం, ఒక పేదవాడు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి పరిస్థితి, వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే, వాళ్ళ స్థితిగతులు మారితే అది అభివృద్ధి అని చెప్పి ఒకరు అనుకోవచ్చు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతి అని చెప్పి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రేడియస్లో అక్కడ మాత్రమే ఒక పెద్ద పెద్ద 4 రోడ్లు వేసి 4 భవనాలు కడితే అదే అభివృద్ధి కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలోని ప్రతి పేదవాడికి మంచి జరగాలి, అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన పని లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి రావాలనేటువంటిది ఆయన కోణంలో అభివృద్ధి. యాంటీ ఇన్కంబెన్సీ, సేమ్ టైము రాజా గారికి కూడా వ్యతిరేకత ఉంది. సో ఈసారి రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ ఖచ్చితంగా గెలవదు, అపోజిషనే గెలుస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు మీకే రాజానగరం ప్రజలు ఓటు వేయాలి అంటే ఏం ఆన్సర్ చేస్తారు? గడిచిన ఈ 4.5 సంవత్సరాల్లో ప్రధానంగా ఇవాళ ప్రజల్ని ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు 6 అంశాల మీద అడుగుతాం. 1158 కోట్ల రూపాయలతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. వర్క్ కంప్లీషన్ అయిపోయినాయి ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్నాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఉన్నాయి. ఏదైతే ఇందాక చెప్పినట్టు సంక్షేమ పథకాలు, ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన పని లేకుండా వాలంటీర్ ద్వారా ఇంటికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయి. ఈరోజు దాకా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి 1142 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మేలు జరిగింది. 20,162 మందికి ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇచ్చాం. ఇళ్ళ స్థలాల్లో ఎక్కడ ఇచ్చామనంటే ఎక్కడో ఊరికి దూరంగానో అడవిలో ఇవ్వలే. ప్రతి ఊరు నేనే స్వయంగా వెళ్ళి తిరిగి చూసుకుని
వాళ్ళకి ఎక్కడైతే లబ్ధిదారుడు సంతృప్తిని వ్యక్తం చేస్తాడో, నివాసయోగ్యంగా ఉంటుందో అటువంటి స్థలాలు మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ లేఅవుట్లని, ప్లాట్లని ఎట్లా తయారు చేసుకుని ఇస్తారో ఇవాళ చాలా బ్రహ్మాండంగా ల్యాండ్ లెవెలింగ్ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, లేకపోతే బోర్లు కానీ, వాళ్ళకి అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చేసి ఊరికి దగ్గరలో ఇచ్చాం. దీంతో పాటుగా 365 రోజులు 24/7 అమ్మ, నేను, తమ్ముడు, నాతో పాటు మా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామమోహన్ ఫౌండేషన్. గడిచిన కొంతకాలంగా నా సతీమణి కూడా రాజశ్రీ అని చెప్పి, తను డాక్టర్ యాక్చువల్గా. సో కంటిన్యూగా ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. మామూలుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అని అంటే ఎక్కడో పెద్ద పెద్ద నగరాల్లోనో లేకపోతే వాళ్ళ వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటారు. ఇవాళ నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను, ఖచ్చితంగా నెవర్ ఇన్ హిస్టరీ ఆఫ్ రాజానగరం నేను తిరిగినట్టుగా ప్రజల్లో నేను దాదాపుగా గడిచిన 2.5 years నుంచి ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం కావచ్చు, అంతకు పూర్వం జక్కంపూడి జనబాట అనేటువంటి ప్రోగ్రాం ద్వారా కావచ్చు, నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 1,00,000 ఇళ్లల్లో దాదాపుగా 72,000-73,000 హౌసెస్ డోర్ స్టెప్స్ నేనే వెళ్ళా స్వయంగా. మరొక 7-8 ఇంకా పెండింగ్ ఉన్న 5-6 పైన, మిగిలిన 20-22 పైగా నా బ్రదర్ గణేష్ వెళ్ళడం జరిగింది. సో వీటితో పాటు వ్యవసాయ ఆధారిత ప్రాంతం అది. సో అక్కడ రైతులకు సంబంధించి ఆర్బీకేలు కానీ, లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, వీళ్ళందరూ ఎఫిషియెంట్గా వర్క్ చేయడంతో పాటుగా ఇవాళ గోడౌన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇరిగేషన్కి సంబంధించి ఇందాక చెప్పినట్టు 91 కోట్ల రూపాయలతో ప్రధానమైనటువంటి ముంపు సమస్య ఉన్నటువంటి ప్రాంతాల్లో తాలూకా వరద నీటిని రివర్స్ పంపింగ్ చేసి గోదావరిలో వేయడానికి 91 కోట్లు శాంక్షన్ చేయించాం. వాటితో పాటుగా 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ వర్క్స్ చేస్తా ఉన్నాం. తొర్రిగడ్డ అని చెప్పి ఒక మండలం మొత్తం కూడా ఆ లిఫ్ట్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ స్కీమ్ మీద. 22 కోట్ల రూపాయలతో దాన్ని రీమోడలింగ్ చేయించే కార్యక్రమం ఒక పక్కన జరుగుతాం. వీటితో పాటు ప్రధానంగా 2వ పంటకి నీళ్ళు ఇస్తారనేటువంటిది ఎప్పుడు గతంలో ఉండేది కాదు. ఈవెన్ మొదటి పంటకు కూడా నీళ్లు రావాలి అని అంటే రైతులు పంట కాలువల మీద వెళ్ళి పడుకుని ఎప్పుడు వస్తుందా నీళ్ళని ఎదురు చూసే పరిస్థితి. ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడితే వాళ్ళు కనీసం నన్ను పట్టించుకునే కార్యక్రమం కూడా చేసేవారు కాదు. ఎవరు అడిగారు నిన్ను పంట వేయమని చెప్పి అడిగే పరిస్థితి ఉంటుంది. ఈవేళ ధైర్యంగా మా జక్కంపూడి ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాడు. మొదటి పంటకు కాదు, 2వ పంటకు సైతం ఎక్కడ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇవాళ ఐడి క్రాప్స్ కానీ, లేకపోతే ఈవెన్ ప్యాడీ కూడా, సెకండ్ క్రాప్ కూడా ప్యాడీ వేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నన్ను అడగాల్సిన పని లేదు. వాళ్ళు వద్దు మొర్రని నీళ్ళు మాకు చాలా ఇంకా ఆపేయండి అని అనేంత దాకా నీళ్ళు ఇస్తున్నాం రైతులకి. సో డెవలప్మెంట్, వెల్ఫేర్, హౌస్ సైట్స్, పబ్లిక్ అవైలబిలిటీ, హాస్పిటల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఫైనల్గా అగ్రికల్చర్, ఈ 5టిని ఆధారం చేసుకుని మళ్ళీ ప్రజలు నోట్ అడుగుతున్నాం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ ఎలక్షన్ టైంలో కలుద్దాం. థ్యాంక్ యూ.